9 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతినిధుల సభలో వివరిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రతినిధుల సభలో 12 తీర్మానాలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించామని, కానీ ఈసారి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ప్రతినిధుల సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ శ్రేణులు గ్రామాన జెండాలు ఆవిష్కరించి ప్రతినిధుల సభకు రావాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటాయి. ఈ తర్వాత మేమందరూ కూడా చేసిన తర్వాత మంచి భోజన సభలు ఏర్పాటు జరిగింది. దానికన్నా ముందు గ్రామాన 8 నుంచి 9 గంటల వరకల్లా ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 150 గ్రామాల నుంచి కూడా ప్రతినిధులు వస్తూ ఉంటారు. అందరూ కూడా 10:30 వరకల్లా సాయిబాబా గారికి వచ్చేసి మేము 10:30కు ర్యాలీ స్టార్ట్ చేసేసి 11:00 ఇక్కడ వేదిక ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. కనుక మీ అందరూ కూడా దయచేసి ఏంటంటే ఇది చాలామంది కార్యక్రమాలు ప్రతినిధులు అందరూ వస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా నేను విన్నవించేది ఏంటంటే మీరు కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా మీరు దయచేసి సకాలం రావాలని చెప్పేసి మాకు సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా